ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాలలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు మంగళవారంతో ముగిశాయి. ఈ నెల 7 నుంచి స్వామివారికి 5 రోజుల పాటు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి గ్రామంలోని మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం 4000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీమాన్ శ్రీ భాష్యం నరసింహ సాకేత్, వేదాంతం రామచంద్ర, ఆలయ కమిటీ సభ్యులు కొంగర సుధీర్, చుండూరు ఉమామహేశ్వరరావు, కోనేరు మల్లికార్జునరావు, వంకధార సాయిఫణి వరప్రసాద్, నేలవల్లి సాంబశివరావు, విఠల్, కంభంపాటి క్రాంతికుమార్, అద్దేపల్లి మస్తాన్, జంపాల శ్రీధర్, తోకల బాలాజీ గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు నరసింహ సాకేత్, ఉమామహేశ్వరరావు మాట్లాడారు. మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాదరం బహుళ దీర్ఘకృపా కటాక్షం శ్రీవేంకటేశమజమాత్మని భావయేహం. విశేషంగా దుగ్గిరాల గ్రామం పసుపు యార్డు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అత్యంత వైభవపేతంగా 5 రోజుల నుంచి కూడా బ్రహ్మోత్సవాలు మేళతాళాల నడుమ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 5వ రోజు విశేషంగా వందలాది జనాలు వచ్చి చక్కగా చక్ర స్నానంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. విశేషంగా ధ్వజారోహణ అలాగే గ్రామోత్సవంతో ఈ పాంచాహ్నిక దీక్షతో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలన్నీ కూడా శోభాయమానంగా మన దుగ్గిరాల గ్రామంలో నిర్వర్తించుకొని ఉన్నాం. విశేషంగా చివరి రోజు ఈ గ్రామమంతానే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చి సుమారుగా 4000 మంది వరకు కూడా అన్నదానం చేయటం ఎంతో విశేషంగా ఇక్కడ జరుగుతూ ఉంది. కావున చక్కగా భక్తులందరూ కూడా వచ్చి మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఈ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరుగా తెలియజేసుకుంటున్నాము. అలాగే విశేషంగా ప్రతిరోజు కూడా తిరుమలలో ఏ విధంగా అయితే సుప్రభాత సేవ జరుగుతుందో అదేవిధంగా ఉదయాన్నే సుప్రభాత సేవ, నవనీత హారతి, అలాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనం ప్రతిరోజు కూడా ఒక విశేష హోమాన్ని నిర్వర్తించుకొని ఉన్నాం. మొదటి రోజు పారమాత్మిక హోమము, అలాగే సాయంత్రం వెంకటేశ్వర స్వామి వారి హోమము, అలాగే 3వ రోజు ఉదయం పూట సుదర్శన నారసింహ హవనము, సాయంత్రం పంచముఖ హనుమాన్ హవనము, అలాగే చివరి రోజు మహాపూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా విశేషంగా 54 ద్రవ్యాలతో మహాపూర్ణాహుతి కార్యక్రమం మనందరము కూడా ఇక్కడ నిర్వర్తించుకొని ఉన్నాం. నమో వెంకటేశాయ. కలియుగ దైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల సందర్భంగా దుగ్గిరాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు గత 4 రోజుల నుంచి స్వామివారి విశేష కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలకు సంబంధించి క్రతువు మరి అర్చకుల స్వామి ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 5వ రోజు పూర్ణాహుతి జరిగింది. పూర్ణాహుతి అనంతరము మరి గ్రామస్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవస్థానాన్ని అభివృద్ధి చేసే విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా తోడ్పడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మనం కనుక ఈ యొక్క దేవస్థానం 2 సంవత్సరాలు ముగించుకునే శుభ సందర్భంలో ప్రతి నెల కూడా శ్రవణ నక్షత్రం రోజు స్వామివారికి జన్మ కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రతి శుక్రవారం, శనివారము అభిషేకము, విశేష పూజలు ప్రత్యేకంగా జరుగుతున్నాయి. తిరుమలకి వెళ్ళలేని భక్తులు ఇక్కడికి వచ్చి ఆ స్వామివారి యొక్క అభిషేకాలు, స్వామివారి కళ్యాణాలు చేసుకునే భాగ్యం దుగ్గిరాల గ్రామంలో ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మనందరికీ కూడా కల్పించారు. ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరికీ కూడా మేము ఒకటే కోరుకునేది, తిరుమల వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ చేసుకొని మీరు తృప్తి పడాల్సిన అవకాశం మీకు ఆ భగవంతుడు ఇక్కడ కల్పించాడని చెప్పి ఈ యొక్క దేవస్థానం తరపున మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఓం వెంకటేశాయ. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజైన సోమవారం స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత అర్చక స్వాములు స్వామివారి ఉత్సవ మూర్తులను వాహనంపై అధిష్ఠింపచేసి రంగురంగుల పూలమాలలు, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆ విద్యుత్ కాంతుల మధ్య పెండ్లి కుమారుడైన నరసింహుడు దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానం ప్రధాన అర్చకులు దివి అనంత పద్మనాభచార్యులు, మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, అర్చక బృందం
బృందం పూజలు నిర్వహించారు. ఉత్సవ విశిష్టతను శ్రీనివాస దీక్షితులు వివరించారు. స్వామి తనని రక్షించాడనే కృతజ్ఞతతో గజరాజు స్వామివారికి వాహనమయ్యాడన్నారు. గజవాహనారూఢైన శ్రీ స్వామిని దర్శించిన వారికి స్వామివారు అష్టైశ్వర్యములు అనుగ్రహిస్తారన్నారు. గజవాహన ఉత్సవంను దర్శించిన మొసలి బారి నుండి తన భక్తుడైన గజేంద్రుని రక్షించిన విధముగా సంసారం అనే మొసలి బారి నుండి తన భక్తులను కాపాడి రక్షించి ముక్తిని మోక్షాన్ని శుభములను కలుగజేస్తారన్నారు. గ్రామోత్సవం తొలుత దేవస్థానం 4 మాడ వీధులలో నిర్వహించి అనంతరం మెయిన్ బజార్ మీదుగా మిద్దె సెంటర్కు సాగింది. విచిత్ర వేషధారణలు, బాణసంచ పేలుళ్లు, మేళ తాళాలు, కనక తప్పట్లు, తీన్మార్ల మధ్య ఉత్సవం నిర్వహించారు. టెంకాయలు కొట్టి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఉత్సవానికి పాత మంగళగిరి శ్రీ పద్మశాలియ సంఘం కైంకర్యపరులుగా వ్యవహరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం ఎదుట శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదికపై నిర్వహిస్తున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దేవస్థాన సహాయ కమిషనర్ అండ్ కార్యనిర్వహణాధికారి అన్నప్రెడ్డి రామకోట్రెడ్డి పర్యవేక్షించారు. లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు మనందరం కూడా స్వామివారి యొక్క సేవలో అత్యంత వైభవితంగా మనందరం కలిసి చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈ రోజున స్వామివారు గజవాహనంపై దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. స్వామి ఈ గజం అనేది ఐశ్వర్యానికి చిహ్నం. ఈ దేవతలు రాక్షసులు కలిసి ఆ యొక్క మందర పర్వతంతో ఆ సముద్రాన్ని చిలికినప్పుడు అందులోంచి ఉద్భవించినటువంటి ఒక రూపం ఈ ఐరావతం. ఈ ఐరావతాన్ని ఇంద్రుడు స్వీకరించారు. అష్టైశ్వర్యాల కారకుడు ఇంద్రుడు. అటువంటి ఈ యొక్క లక్ష్మీదేవికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి వాహనం ఐరావత ఏనుగు. అదేవిధంగా మన ద్వారాలపైన కానీ ప్రాచీన కాలం నుండి భవనాలపై అక్కడక్కడ ఈ యొక్క లక్ష్మీదేవి ఉండి ఆ పైన 2 ఏనుగులు కూడా అమ్మవారికి అభిషేకం చేస్తున్న విధంగా, నమస్కరిస్తున్న విధంగా కొన్ని చోట్ల పెడుతూ ఉంటారు. అటువంటి ఇళ్లల్లో అష్టైశ్వర్యాలు తొలదూగుతాయని చెప్పేసి మన యొక్క పురాణాలు చెప్పబడ్డాయి. కావున ఈ మంగళాద్రి క్షేత్రంలో మన స్వామివారు కూడా రాజ్యలక్ష్మి చెంచలక్ష్మి సమేతుడై స్వామివారు యొక్క గజవాహనం పైన దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు. అన్ని దేవాలయాల్లో కూడా ఈ యొక్క గజానికి అనేక రకాలటువంటి కలర్ రంగులు వేస్తూ ఉంటారు. కానీ మన మంగళాద్రి క్షేత్రంలో ఐరావతం తెల్లగా ఏ విధంగా అయితే ఉంటుందో ఏనుగు, ఆ యొక్క సముద్ర గర్భంలో ఉద్భవించినటువంటి ఆ యొక్క ఐరావతం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మన మంగళాద్రి క్షేత్రంలో ఈ యొక్క గజవాహనం కూడా అదే విధంగానే ఉంటుంది. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో మంగళవారం ఉదయం స్వామివారి హంసవాహన గ్రామోత్సవం జరిగింది. ఉత్సవ విశిష్టతను పూజారి మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు. మంగళగిరిలో నరసింహ కలశ జ్యోతుల ప్రదర్శన ఘనంగా జరిగింది.